గం గణపతయే నమః. హరిః ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో అయోధ్య నగర వర్ణనము గురించి చెప్పుకుంటున్నాం. సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశమున సగరుడను వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 600,000 మంది కుమారులను యజ్ఞాశ్వ నిమిత్తమై సముద్రమును త్రవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చిరి. అట్టి మహావంశమున జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మార్థ కామములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోషదృష్టియు లేకుండా వినవలసినది, పఠించవలసినది. సరయూ నదీ తీరమున కోసల అను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధనధాన్య సంపదలతో తొలతూగుచున్నది. కనుక అచటి జనులు మిక్కిలి సంతుష్టులయ్యుండిరి. ఆ కోసల దేశమున అయోధ్య అను పేరు గల ఒక మహానగరము కలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మింపజేసెను. ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమైన అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అచటి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లు విశాలములవలై ఉన్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగానున్నది. కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవమును ఇనుపడింపజేసెను. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను ద్వారబంధములతోడను అలరారుచుండెను. నగర మధ్య భాగమున వరుసలు దీరియున్న అంగళ్లతో అది మనోహరముగా నుండెను. అచ్చట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడియుండెను. అన్ని కళల యందును నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వందిమా గదులు కలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోట బురుజులతోనూ ధ్వజములతోనూ వందల కొలది శతఘ్నులతోనూ ఆ పురి విరాజిల్లుతుండెను. ఆ పురి నృత్య కళా కుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూను గల విశాలమైన ప్రాకారము ఆ పురికి ఒడ్డాణము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూను విశాలమైన లోతైన అగర్తయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలదు. అందు మేలు జాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకములుగా గలవు. కప్పములను చెల్లించుటకై వచ్చెడి సామంత రాజుల సందడితో ఆ నగరము కలకలలాడుచుండెను. క్రయ విక్రములకై ఏతించెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది కిక్కిరిసియుండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడను క్రీడా పర్వతములతోడను అంతస్తులతోడను కూడిన మేడలతోనూ ఒప్పుచు అది ఇంద్రుని అమరావతి నగరము వలె విరాజిల్లుచుండెను. జూదపు పలకల వలె అష్టాపదాకారములతోనున్న చిత్ర విచిత్రమైన రాజగృహములతో అది యొప్పుచుండెను. అది అందమైన సుందరీ రమణులతో అలరారుచుండెను. నానావిధ రత్న శోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అతడి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి కిక్కిరిసియుండెను. ఆ పురము మేలైన వరి బియ్యముతో చెరకు రసము వంటి మధుర జలములతో సమృద్ధమైయుండెను. దుందుభుల మ్రోతలతోనూ మృదంగ ధ్వనులతోనూ వీణానాదములతోనూ మద్దెల రవములతోనూ ఆ మహానగరము ఎంతయో మారుమ్రోగుచుండెను. సిద్ధ పురుషులకు తపఃఫలముగా లభించిన దివ్య భవనము వలె ఆ నగరమునందలి గృహములు బారులు దీరి విద్వాంసులతో నిండియుండెను. ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరినవారు, సమర్థులు, శబ్దవేది విద్యా నిపుణులు కాని వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారిని గాని పారిపోవుచున్న వారిని గాని చంపెడువారు కారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించెడి సింహములను, గాండ్రించు పెద్ద పులులను, గుంజించు అడవి పందులను ఆ యోధులు
ధీరులై వాడియైన శస్త్రములతో బాహుబలములతో సంహరించుచుండెడివారు. అట్టి వేల కొలది మహారథులతో నిండియున్న ఆ అయోధ్య నగరమును దశరథ మహారాజు పాలించుచుండెను. అచ్చటి ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేద వేదాంగములయందు పారంగతులు, సత్యమును పలుకుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేగాదు వారు సాక్షాత్తు మహర్షులే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలించుచుండెను. ఇది శ్రీ వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 5వ సర్గము సమాప్తము.